బొమ్మలు ఎన్నైనా ఉండని, అన్ని బొమ్మలు కొయ్యే. బొమ్మల నుంచి కొయ్య తీసేస్తే బొమ్మలు లేవు. ఏనుగు బొమ్మ అన్నాను, ఆ ఏనుగు బొమ్మ దేనితో తయారు చేసింది నువ్వు చూస్తే ఇక్కడ ఏనుగు లేదు, నామరూపం. ఈ ప్రపంచం మొత్తం నామరూపమే. ఆడ ఉన్న వస్తువు సత్యం. అది చూస్తే ఇప్పుడు ఏమన్నా మాట, తానెవడో తెలియదు, తత్వం ఏం తెలుసు అన్నాడు. తానెవడో తెలియదు అంటే తాను బ్రహ్మమే అని ఎవడైతే డిక్లేర్ చేసుకుని జ్ఞానం పరిపూర్ణంగా ఈ మనసు నిలబడుతుందో వాడికి శరీరం ఉంటుంది, జీవించడం శరీరం ఉంటుంది. శరీరం లేకపోయినా వాడు అప్పుడు ఇంకా జన్మ ఉండదు. అప్పటి వరకు ఈ జ్ఞానం ఆల్రెడీ పరిపూర్ణమే. కొత్తగా దాన్ని సృష్టించి చేసేది ఏం లేదు. అది తెలుసుకోవటం అని కూడా కాదు. దాన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. దానికి సాధన లేదు. ఈ జ్ఞానాన్ని నువ్వు ఆల్రెడీ బ్రహ్మమే. ఇప్పుడు నేనే తెలుసుకున్నాను, బ్రహ్మ అయిపోయానని కాదు, ఆల్రెడీ బ్రహ్మమే. నువ్వు గుర్తించడమే సాధన. దీనికి సాధన అనేది లేదు, గుర్తించడమే. ఆకాశం, ఇప్పుడు ఆకాశమే ఆత్మకి దగ్గరగా. ఎట్లా గుర్తించాలి అంటే ఇప్పుడు ఎట్లా గుర్తిస్తాను? ఇది కుర్చీ అని, ఇది బెంచి అని, ఇది మనిషి ఎలా గుర్తిస్తాను? కంటితో గుర్తిస్తాను. కొన్ని మనసుతోటి ఆలోచనతోటి తెలుసుకుంటాను. అది గుర్తించడం అంటే వరకు చూడటమేనే కాదు, వినటం అనే కాదు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాను. అది తెలుసుకోవటం అనేదే సత్యం, తెలుసుకునేదే సత్యం. అదే నేను. చూడటం అంటే చూడటం అంటే చూపు అనే కాదు, ఏదైనా ఒకటి చూడటం అంటే పంచ జ్ఞానేంద్రియాలు కలుపుకోవాలి. కాఫీ తీసుకురా అంటే కప్పుతో తేవని చెప్పవసరంలా. కాఫీ తీసుకురా మనం చెప్పాను. ఒక కాఫీ వండి అంటే అర్థం ఏంటి? కప్పుతో ఇవ్వమని అర్థం, చెప్పవసరం లేదు. కాఫీ లేకుండా కప్పు ఇవ్వలేము. అట్లా ఒక్కొక్కటి. ఇప్పుడు శ్రీనాథు మంచివాడుగా నాకు అనిపించడం లేదు అన్నాను అనుకో, అంటే చెడ్డవాడనే. అంతే. అంటే నేను చెడ్డవాడని అనకపోయినా అర్థమైపోద్ది. అది ఎవరికి అర్థమైంది? పురుషుడు అంటే ఏమిటి అర్థం? స్త్రీ కానీ పురుషుడు, ఉమెన్, జెండర్, ఈ ముగ్గురిని కలిపి ఆధ్యాత్మిక భాషలో పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి ముగ్గురు కానీ పురుషుడే. ఆ శరీరంగా స్త్రీ అని, పురుషుడని, జెండర్ అని ఆ ముగ్గురుగా విభజన చేశారు. కానీ ఈ ముగ్గురే తెలుసుకోగలరు. సృష్టిలో ఏ జీవి ఏది కూడా ఈ ఆధ్యాత్మిక భాష పనికిరాదు. క్వాలిఫికేషన్, ఒలింపిక్ క్వాలిఫికేషన్ కావాలంటే కొంతమందిని తయారు చేస్తారు. అందరూ ఎవరో పల్లెటూరు అందరూ ఒలింపిక్ గేమ్ ఒక కప్పు రాదు. కప్పు రావాలంటే వాడు ఎవడైతే దాన్ని సెలక్షన్ చేస్తారు. అట్లనే ఆధ్యాత్మిక భాషలో ఎంత మనకి కొంత గురువుల ద్వారా, కొంత శాస్త్రం ద్వారా మనసుకి పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగేటట్టు మనం శాస్త్రం ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, శ్రవణము, మననము, నిధిధ్యాసనం 3 అంటారు. వీటి ద్వారా మనసుకి పూర్తిగా అవగాహన ఎప్పుడైతే వస్తుందో జీవుడు బ్రహ్మమే, ఈ మాట, ఈ స్టేట్మెంట్ చెప్పిన వ్యక్తి ఆ లెవెల్లో ఉండి చెప్పాడు. నీకు ఆ లెవెల్ వచ్చి ఆ మనసు అలా తయారైనప్పుడే అది అనుభవం. ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అంటే అది మాటే, అనుభవం కాదు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా మేము వింటున్నాము. 10, 15, 20 సంవత్సరాలుగా ఇదే మాటలు వింటున్నాము. అనుభవంలో రావాలంటే ఏది సులభమైన మార్గం? అసలు దీనికి మార్గమే లేదు. దాన్ని గుర్తించడమే. నువ్వే ఇప్పుడు నీకన్నా భిన్నంగా లేదు. ఆత్మ అనేది నీవే అంటున్నాడు. మట్టి కొండ వంటి మాయా శరీరము చచ్చునెన్నడైన చావదాత్మ అంటే, ఇప్పుడు నేను శరీరము అనుకున్న వాడికి ముక్తే లేదన్నాడు. ఏమన్నాడు వేమన గారు? నేను కాదని మానసమున తెలియకున్న ముక్తే లేదన్నాడు. నేను అంటే శరీరం కాదు అని ఎవడైతే అనుకోగలడో వాడికే ముక్తి. అనుకోలేని ముక్తే లేదు అన్నాడు.
ఇది అసంభవం. అది